జూబ్లీహిల్స్ టికెట్ పంచాయతీ గల్లీ నుంచి ఢిల్లీకి చేరుకుందా? బైపోల్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీ బాట పట్టారా? ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రిని అజారుద్దీన్ కలిశారు. టికెట్ తనకే ఇవ్వాలని హైకమాండ్ కోరారు. ఆ తర్వాత మరో నేత ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ మొదలుపెట్టారా? ఆ నేతకు హైకమాండ్ హామీ ఇవ్వడంతో నేరుగా రంగంలోకి దిగేసి ప్రచారంలోకి దిగిపోయారా? ఇంతకీ జూబ్లీహిల్స్ టికెట్ దక్కేదెవరికి? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జూబ్లీహిల్స్ బైపోల్ టెన్షన్ పట్టుకుంది. బైపోల్లో టికెట్ కోసం ఆశావహులు పెరగడంతో టికెట్ పంచాయతీ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి చేరుకుంది. కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో లాబియింగ్ చేస్తుంటే మరికొందరు నేతలు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి దక్కబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇవే ప్రశ్నలు గాంధీ భవన్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం గెలుపు గుర్రానికి టికెట్ ఇస్తానని అంటోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్పై అజారుద్దీన్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. మైనారిటీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని ఆయన అగ్రనేతలను అభ్యర్థించినట్టు సమాచారం. అయితే అజార్ టికెట్ విషయంపై సోనియా గాంధీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో సొంతంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అజారుద్దీన్ ఈసారి తన ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో ముమ్మరం చేశారు. ఇప్పుడు ఇదే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ను ఆశిస్తున్నారు. ఆయన సైతం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినట్టు తెలుస్తోంది. గతంలో నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ కోసం తాను విచారణను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారని సమాచారం. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్లో ప్రచారం సైతం చేసుకోమని హామీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన జూబ్లీహిల్స్లో దూకుడు పెంచేశారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మైనారిటీ కోటాలో టికెట్ ఇస్తే తనకి ఇవ్వాలని మరో నేత ఫిరోజ్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ సైతం సీఎం రేవంత్ రెడ్డి ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే జూబ్లీహిల్స్లో గెలిచిన అభ్యర్థికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆశావహుల సంఖ్య మరింత పెరిగినట్టు తెలుస్తోంది. సర్వేలు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాన్ని ఎంపిక చేస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో గెలుపు బాధ్యతలను ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లకు అప్పగించింది. అంతేకాకుండా డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇన్ఛార్జులుగా నియమించి పగడ్బందీ వ్యూహరచన చేస్తోంది. స్థానికత, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు వంటి పలు అంశాలను బేరీజు వేసి అభ్యర్థిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.